అలాగే ఇక్కడున్న పెద్దలు, యవనస్తులు, చిన్న బిడ్డలు, క్రిస్మస్ తాత వెళ్ళిపోతున్నాడు ఆయన. మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరి మీ అందరికి హ్యాపీ క్రిస్మస్. అందరికి బయట వచ్చిన పెద్దలు, ప్రియులు అందరికి మరి అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. క్రిస్మస్ లో హ్యాపీ ఉంది, సంతోషం ఉంది. క్రిస్మస్ లో ఎంతో ఉల్లాసం ఉంది, ఆనందం ఉంది. క్రిస్మస్ లో ఈరోజు నిజంగా మరి పెద్దలు, యూత్ బిడ్డలు మరి చర్చి విషయంలో కొంత విశాలపరచడానికి సంవత్సర కాలము ప్రార్థన చేయగా విశాలపరచయ్యా కొంత వరకు అని ప్రార్థన చేయగా దేవుడు అట్టి విశాలతను దేవుడు కలుగు చేసినందుకే చెప్పకూడదాం. అందరూ దేవుని యొక్క నామము, ఆయన ప్రార్థన విన్న దేవుడు, దేవునికి స్తోత్రములు, ఆయనకి మహిమ కలుగును గాక. ఇంకా దేవుడు అవకాశం ఇస్తాడు ప్రతి విషయములో దేవుని యొక్క పని కొరకై, దేవుని పరిచర్య కొరకై. దేవుడు నిజంగా దాదాపుగా మరి యూత్ బిడ్డలు, యవనస్తులు మరి ఒక చక్కటి మరి పట్టుకున్న పనిని వదలక, ఇదిగో ఈ రోజు అంటే మనకి డేస్ తక్కువ ఉన్న దానిలో ఈ రోజు అవ్వాలి అనేటువంటిది అందరూ కూడా పైన కూర్చోాలి, కింద కూర్చుంటుంటే ఆ ఎత్తు పల్లము వల్ల కొంత బాగాక ఉన్న దాన్ని బట్టి నిజంగా ఇట్టి ఎదుగు మరి ఆలోచనతో దేవుడు వారికి ఇచ్చినటువంటి మరి చక్కటి ఆ యొక్క మరి పని విషయములో, ప్రయాస విషయములో, ఆర్థిక విషయములలో ప్రతిదానిలో సమయాన్ని హెచ్చించి చేసిన దానికి కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. నేను వచ్చింది ఒకే ఒక రోజే వచ్చాను ఈ పని చూడడానికి. కొన్ని పనులు పెట్టుకొని అక్కడున్న పనులలో కొన్ని చూస్తూ ఆ ప్రార్థనలు ఉండటం వలన ఆయనను మరి బిడ్డలు వారికి ఉన్న ఒక మంచి మనస్సును బట్టి వారికి ఉన్నటువంటి ఎదుగో మరి ఆలోచనతో దేవుని పని విషయంలో అడుగు వేశారు, ఆలోచన పెట్టారు. దేవుడు దానిని సఫలపరిచారు. దేవుని కృప వారికి తోడుగా ఉండును గాక. దేవునికి స్తోత్రం. ఈ దినమున ఈ రీతిగా చక్కటి మరి ఈ యొక్క క్రిస్మస్ లో, ఈ ఆనందంలో మనందరం మన కుటుంబాలలో ఈ రీతిగా దేవుడు ఉంచిన దాన్ని బట్టి మరి కోట్ల దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఎదుగు మరి కుటుంబముగా, సేవకునిగా, సేవకురాలుగా, ఎదుగు బిడ్డలుగా ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని నామము ఘనపరచబడును గాక. ఇప్పుడు టైం వచ్చేసి 5:12 అయింది. మీరు చాలా లేట్ గా వచ్చారు. అయినను కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. మన మధ్యలో మరి దాస్ గారు ఉన్నారు. మరి వారు వచ్చి ఒక క్లుప్త సందేశాన్ని అందిస్తారు. ఆ తర్వాత కొన్ని మాటలు చెప్పి నేను వెళ్తాను, మరలా వస్తాను మధ్యాహ్నం. దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మదిన శుభాకాంక్షలను, క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభువు నామంలో మనము మన కుటుంబాలు ఈ ఆనందమును అనుభవించదు గాక. ఆమేన్. వాక్య ధ్యానం చేసుకున్నామండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఉదయకాల సమయం దేవుడిచ్చిన ఇటు మంచి సమయాన్ని బట్టి ఈ 2025 సంవత్సరం మరి ఒక సంవత్సరము ఆయన జన్మదిన వేడుకలను జరిగించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి వాక్య ధ్యానం చేసుకుందాము. నాకు ఈ సమయం ఇచ్చిన దైవజనులకును, కూడి ఉన్న సంఘ పెద్దలకును, సంఘస్థులకును, చిన్నలకు, పెద్దలకును మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అందరికీ నిండు వందనాలండి. అందరికీ వందనాలు. సాధ్యమైతే మీరు కూడా ఒకరినొకరు చెప్పుకోండి. ఎందుకనగా ఇది క్రిస్మస్ ఆనందం. చాలా మందికి అర్థం కానీ
దినాలలో ఉండిపోయారు కనుక దేవుడు కొద్దిగా మనకు అర్థమైనట్లుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఉదయకాల సమయంలో మాట్లాడును గాక. చూడండి, యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం ధ్యానం చేసుకుని ముందుకెళ్ళిపోదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. ఎన్ని పేర్లు పెట్టబడినాయి? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పుట్టుకే ఆశ్చర్యం అంట. ఏంటది? ఆశ్చర్యం. ఆయన పుట్టడమే ఆశ్చర్యం. కాలాన్ని ఆపేసి రెండుగా విభజించిన సమయం అది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకు పూర్వము, క్రీస్తుకు శకం. అది లేనిది ఏది రాయటం కూడా లేదు. అలాంటి గొప్ప ఆశ్చర్యకరుణ్ణి మనం కలిగి ఉన్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీకు కొద్దిగా అర్థం అవ్వాలి అంటే, మీరు సంపాదించుకున్న ఆస్తుల డాక్యుమెంట్ రాయాలన్నా కానీ క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు అది మీకు ఆనవాలు. అది లేకపోతే కాలమానము లేదు. నువ్వు రోజు చూస్తున్న డేట్తో సహా, క్యాలెండర్తో సహా ఆయన పుట్టుకతోనే మొదలైంది. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి ఆశ్చర్యకరుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎలా అంటారా? ఆయన జీవితంలో ఆశ్చర్యము, ఆయన పుట్టుక ఆశ్చర్యము. 2 మాటలు ధ్యానం చేసుకుందాము. మత్తయి సువార్త 2వ అధ్యాయము అందించండి. 1వ అధ్యాయం 22-23. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉండటానికి వచ్చిన దేవుడు ఆయన. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఇదిగో కన్యక గర్భవతి అయి. కన్యక గర్భవతి అవుతుంది చూసారా? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వివాహ బంధం ఉంటే తప్పితే స్త్రీ గర్భవతి అవదు. ఆశ్చర్యం. ఆయన పుట్టుకంతా కూడా ఆశ్చర్యం. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును. అది భాషాంతరమున తీసుకుంటే దేవుడు ఆయన మనకు తోడై ఉండటానికి వచ్చిన దేవుడు. అది ఆశ్చర్యకరంగా. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతటి ఆశ్చర్యకరం అంటే, మహామహిమను విడిచిపెట్టి దేవుడు నరావతారిగా మానవ స్వరూపము దాల్చి భూమి మీదకి మన కొరకు మనతో ఉండటానికి వచ్చిన దేవుడు ఆయన. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పొచ్చు హల్లెలూయా. ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటి ఆశ్చర్యకరమైన దేవుణ్ణి ఆరాధించడానికి ఈ క్రిస్మస్. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది ఆశ్చర్యపడిపోయారు, ఉలిక్కిపడిపోయారు, తన్మయం పొందారు, విస్మయం పొందారు కూడా. ఏంటిది అని ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 4-5 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. కాబట్టి రాజు ప్రధాన యాజకులకు ప్రజలలో నుండి శాస్త్రులను క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిన. ఎవరు అడుగుతున్నారు? రాజు అడుగుతున్నాడు. రాజ్యాన్ని పరిపాలించుతున్న రాజు అడుగుతున్నాడు. రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు పుట్టాడంట. ఎక్కడ? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని పూజిద్దామనే? నేనే రాజును కదా, ఇంకా నాకంటే గొప్పవాడు ఒకడు పుట్టాడు. రాజుకి ఆశ్చర్యం కలిగింది. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన జన్మదినము ఒక ఆశ్చర్యకరం. ఆయన పుట్టుక ఆశ్చర్యం. ఆయన భూమి మీదకి రావడమే ఆశ్చర్యం. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉన్నాడు?
రాజుగా పుట్టిన ఆయన ఎక్కడ ఉన్నాడని ఆ దేశ ప్రధానులను, అధిపతులను, జ్ఞానులను, ప్రజలందరినీ, గొప్ప గొప్ప వారందరినీ పోగు చేసి అతను ఎక్కడ పుట్టాడు కనుగొనండి. చదువు. అందుకు వారు యోదయ బెత్లెహేములోని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అని దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రవచనాల నెరవేర్పు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ప్రవచించాడు యెషయా గారు, మీకా గారు. ఈ ప్రవచనం అంతా కూడా నెరవేర్పులోనికి వస్తుంది. కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అది ప్రవచనం ఇక్కడ నెరవేరిపోతుంది. రాజుకు ఆశ్చర్యం కలిగింది. ఎలయనగా యూదా బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులలో ఏమాత్రము అల్పమైన మన జీవితాల కోసం, ఎందుకు పనికిరాని మన బ్రతుకుల కోసం ఆయన నరావతారిగా భూమి మీదకి వచ్చి మనలను గనులుగా చేయడానికి భూమి మీదకి వచ్చి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇంతటి భాగ్యమును, ఆనందమును మనం అనుభవించుకున్నామంటే ఆయన రాకపోతే అది లేదు, మనకి రానే రాదు. ఆయన వచ్చాడు కనుకనే ఈ సంతోషాన్ని, ఈ ఆనందాన్ని, ఈ భాగ్యాన్ని మనం అనుభవిస్తున్నాం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. చదువు. అంతటా హేరోదు పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి నేను వచ్చి నాకు వర్తమానం తెండని చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈయన పుట్టుకకు ఒక నక్షత్రం పుట్టింది ఆకాశంలో. అది ఆశ్చర్యం. ఆ నక్షత్రాన్ని ఎన్నడూ ఎవరు కూడా చూడల. అంతకుముందు కనబడిన నక్షత్రం కాదది. నేను ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, మందిరాల మీదను, ఇళ్ల దగ్గరను అనేక చోట్ల స్టార్ పెడుతున్నారు, అంటే నక్షత్రం పెడుతున్నారు కదా. ఇంగ్లీష్లో స్టార్ అంటారు, తెలుగులో నక్షత్రం. ఎందుకు పెడుతున్నారు అంటే, ఆయన పుట్టుకకు గుర్తుగా, ఆనవాలుగా, సూచనగా ఆకాశమందు ఒక నక్షత్రం కొత్తగా పుట్టిందంట. అది ఆశ్చర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఏలయనగా ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంతకీ నక్షత్రం ఏంటంటారు? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16-17 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 16-17 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనమును పొందెను. ఆయనను చూస్తున్నాను గాని ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూస్తున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. ఎక్కడ ఉదయించును? నక్షత్రం ఎక్కడ ఉదయించిందంట? దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీలో రాజదండము లేచును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయితే చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు, చూచుచున్నాను గాని నా కన్నుల ఎదుట ఉన్నట్టు లేదు. కానీ మనమైతే కళ్ళారా చూస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ఆనందపడుతున్నాము. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆ నక్షత్రం ఏంటనగంటే యాకోబులో ఉదయిస్తున్నాడు. యాకోబు నుంచి ఉదయింపబడిన క్రీస్తు అనే నక్షత్రం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుక మన బ్రతుకులకు, మన జీవితాలకు, మన కుటుంబాలకు వెలుగది. అంతకుముందు చీకటి బ్రతుకులే. ఆయన రాకడ మన బ్రతుకులలో వెలుగు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ రీతిగా ఇలా ఉన్నాము అంటే ఆయన రాకడ. అది ఆశ్చర్యం. ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది వాగ్దానం.
ఇది మన పితరులకు ఇవ్వబడిన వాగ్దానం. యాకోబులో నుండి నక్షత్రము ఉదయించును. ఆ నక్షత్రాన్ని ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం. ఆశ్చర్యకరుడు ఆలోచన అందరినీ ఆలోచింపజేసింది. కన్యక గర్భవతి అవటం ఏంటి? అసలు రాజులుగా నేనే రాజును కదా, నాకంటే రాజుగా పుట్టడం ఏంటి? ఇంకొకడు ఆశ్చర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గంగూరు గ్రామంలో ఒక కలెక్టరు, ఒక అతను పుట్టి కలెక్టర్ అయితేనే అమ్మో మా ఊరు నుంచి ఒక కలెక్టరు పుట్టాడు. ఈయన సర్వలోకమునకు మహా సంతోషకరమైన సర్వలోకం. ఒక ఊరికి, ఒక గ్రామానికి, ఒక జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి కాదండి, సర్వలోకానికి కూడా ఈయన రాజు. ఇది ఆశ్చర్యం. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5-6 వాక్యాలు ధ్యానం చేసుకుందాం త్వరగా. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5-6 వాక్యాలు ధ్యానం చేసుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. భూమి మీద అతని దినములలో యోధా రక్షణ నందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఆయన పుట్టుకతో రక్షణ వచ్చింది. ఆయన పుట్టుకతో భయం పోయి నిర్భయముగా, భయం లేని జీవితాలు జీవించడానికి కారణం ఆయను. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అంతయు కూడా మన పితరులకి ఇవ్వబడిన వాగ్దానం. రాబో కాలంలో నేను దావీదు సంతానమందు నీతి చిగురు పుట్టించేదను. వాక్యం చదివారుగా, కొద్దిగా అందియొచ్చుగా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరంట ఈ నక్షత్రము? నీతి చిగురు. చూడండి, ఇంకో వాక్యాన్ని చూసుకొని ముగించేసుకుందాం. దైవజనులకు సమయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 నుంచి 17 వరకు ధ్యానం చేయండి. ముగించేసుకుందాం. యెహోవా వాక్కు ఇదే. 33:14 నుండి. యెహోవా వాక్కు ఇదే, ఇశ్రాయేలీయుల వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు. ఏ మాట అది? మంచి మాట అంట. ఆయన పుట్టుక మనకు మంచిది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన రాకపోతే మనకు విమోచన లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, నిత్య రాజ్యానికి మార్గము లేదు. ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డల, అంతటి ఆశ్చర్యకరుణ్ణి ఆరాధించడానికి ఈ తెల్లవారుజామున మందిరానికి వచ్చును. చదువమ్మా. ఆ దినములలో ఆ కాలమందే ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యాకోబులో నక్షత్రం, అది నీతి చిగురు. అది దావీదు దగ్గరికి వచ్చి వాగ్దానం అయ్యింది, మన దగ్గరికి వచ్చి రక్షణ అయ్యింది. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడు. నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, 5వ సహోదరులు తండ్రి తల్లి చనిపోతే ఆ చితి చుట్టూ తిరుగుతారు కొండ తీసుకొని. ఆ నీళ్లు 3 సార్లు అలా తిరిగితే పొన్నామ నరకము నుంచి తప్పించి మోక్షానికి చేరుస్తుందని వారి నమ్మకం. జరుగుతుందో లేదు నాకు తెలియదు, కానీ నిత్య అగ్నిగుండము నుండి మనలను తప్పించి నిత్య రాజ్యం అనగా పరలోక రాజ్యానికి వారసులుగా అక్కడ యుగ యుగములు జీవించటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు నేడు దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా, సరిపోచలేరు నీతో
కనులైన వారిని రాజులకే మహారాజువు కృపజూపే దేవుడవు నడిపించే నజరేయుడా ఆది సిద్ధుడా అట్టి నీతి సూర్యుడైన ప్రభులకు ప్రభు రాజులకు రాజైన యేసయ్యను మనమందరం కలిగి ఈ క్రిస్మస్ ఆనందముల ముందుము గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. సమయించిన దేవునికి స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మరి హ్యాపీ క్రిస్మస్ తెలియపరుస్తూ ఉన్నా. దేవుడు మరి ఒక చిన్న పరిచర్యను దేవుడు జ్ఞాపకం చేసుకొని మనందరినీ ఈ రీతిగా ఆరాధించి దేవుని స్తుతించేటువంటి ఈ క్రిస్మస్ ఉదయకాల ఈ ఫస్ట్ ఆరాధనలో ప్రభు మనలను నడిపించినందుకై దేవునికి అందరూ స్తుతులు చూద్దాం. చూద్దామా. హల్లెలూయా. స్పెషల్ క్యాప్ నా దగ్గర ఉంది. ఎందుకంటే క్రీస్తు విషయంలో మనం ఎంతగానో సిగ్గుపడాల్సిన పని లేదు. ఆయన కొరకై ఏదైనా మనం చేయాలి, ఏదైనా మనం చేయాలి మన జీవితాలలో. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన దయ. నిజంగా ఈ దినాన దేవుడు మనకిచ్చినట్టు సమయాన్ని బట్టి దేవుని యొక్క వాక్యం ఇప్పుడు దాకా మనము విన్నాం. నిజంగా ఆయన ద్వారా ఎన్నో కార్యాలు మరి జరుగుతున్నాయి. చక్కటి మాటలు, విలువైన మాటలు ఈ దినాన మరి దేవుడు తన దాసులో నుండి మరి చక్కటి విషయాలు తెలియపరిచి ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దామా. హల్లెలూయా. బయట కూర్చున్న పెద్దలు అనుకుంటున్నారు ఎంతమంది లోపల ఉన్నారని. మీ స్వరం ద్వారా వాళ్ళు తెలియజేయాలి. హల్లెలూయా. ఇంకొంచెం హల్లెలూయా. ఇప్పుడు అనుకుంటారు అయ్యా లోపల కూడా చాలా మంది ఉన్నారు. నిజంగా కింద కూర్చోవటం వల్ల అసలుకి చాలా బాధేసేది. ఈరోజు ఒక ఆకారాన్ని, అందరూ ప్రార్థన ఒక ఆకారాన్ని ఇచ్చాడు దేవుడు. నామము ఎంతగానో ఘనపరచబడును గాక. మంచిది. ఒక చిన్న సందేశం, ఒక క్లుప్త సందేశాన్ని అందించి మరలా రోడ్ దగ్గరికి రైట్ టైంలో వెళ్ళాలని ఆశపడుతున్నా. ప్రభు తన కృప చేత ఇక్కడ క్రిస్మస్ అనగా ఒక క్రిస్మస్ అనే పదము, ఒక శబ్దము లాటిన్ నుండి వచ్చింది. లాటిన్ భాష. ఈ లాటిన్ భాష నుండి వచ్చింది క్రిస్మస్. ఈ క్రిస్మస్ అనే మాటకు ఇక్కడ మనం చూస్తే క్రీస్తుని ఆరాధించుట అని అర్థం. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించాలి. యేసు ప్రభు అని పేరు, యేసు అని పేరు పెడతారు. పెట్టబడింది చాలా మందికి. మనం గమనిస్తే యేసు అనే పేరు చాలా మందికి పెట్టారు. బైబిల్లో కూడా యేసు బర్యేసు ఉన్నాడు, ఇంకా కొంతమంది యేసులు ఉన్నారు. ఈ మన ప్రాంతాల్లో కూడా, మన చుట్టాల్లో కూడా, అనేక ప్రాంతాలలో కూడా యేసు ఉంటాడు. కానీ ఇంకొక పేరును చూసారా, క్రీస్తు అనే పేరు మాత్రము ఒక ఆయనకే పెట్టారు. ఆయనకి తప్ప ఇంకెవ్వరికి పెట్టాలా. ఆయన అభిషక్తుడు. చెప్పలు కొడదాం అందరం. ఆయనకు ఒక్కరికే మాత్రమే క్రీస్తు అని పేరు. యేసు అందరు పెట్టుకుంటారు. యేసు అనే అర్థమేమో రక్షకుడన, ఆయన రక్షించువాడని. క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు అంటే ఒక్కరే, ఆయన ప్రభు అయినా యేసయ్య. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము ఆరాధించుటాం. యేసు ప్రభువారు ఇక్కడ మనం చూస్తే ముఖ్యముగా మనము చాలా విషయాలు చూడగా ఆయనలో ఇందాక మనం చెప్పినట్లుగా చరిత్రను, ఇదిగో మరి అక్కడ మరి చరిత్రను ఆయన తిరగరాసినటువంటి విధం కనబడుతుంది. ఆయన చరిత్రలో రెండు ప్రాముఖ్యతలను ఇక్కడ మనం చూస్తున్నాము. ఒకటి క్రీస్తుకు పూర్వం అని, క్రీస్తుకు శకమని ఇక్కడ మనం చూస్తున్నాం.
కనుక ఈ క్రిస్మస్ వచ్చి క్రీస్తు పూర్వము క్రీస్తు శకాన్ని తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే దేవుడు మానవుడైన రోజు క్రిస్మస్. దేవుడే మానవుడైన రోజే క్రిస్మస్. ఇంకా ఇంకా ఇందులో మనం చూసినట్లయితే ఇంకా దేవుడు నిత్యత్వము నుండి కాలములోనికి అడుగుడిన రోజే క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఒకటే కాదు, దేవుడు మానవుడయ్యారు. ఆ మానవుడే నిత్యత్వములో ఉన్న దేవుడు కాలములోనికి వచ్చాడు. యేసయ్య కాలములోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ క్రిస్మస్ అనేది ఏం చేస్తుందంటే దేవుని సంకల్పము నెరవేర్చిన రోజే క్రిస్మస్. దేవునికి ఒక సంకల్పం ఉంది. ఎవరి మీద? తన ప్రజల మీద. ఆ ప్రజల మీద ఆ సంకల్పాన్ని నెరవేర్చిన రోజే క్రిస్మస్. కనుక ఆ యొక్క అదుగో మరి సంకల్పము, రక్షణ ప్రణాళికను, రూపు రేఖలను ఇదిగో దిద్దిన రోజే క్రిస్మస్ అని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఒక మానవుడు చంద్రమండలంలో అడుగు పెడితే ప్రపంచమంతా జయ 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 ధ్వనులు పలికారు. కానీ దేవాది దేవుడు భూమి మీదకి వచ్చిన రోజుది ప్రపంచ దేశాలు చాటి చెబుతున్నాయి. చెప్పకూడదు ఒకసారి. ఇదిగో మరి ఆ చంద్రమండలం అడుగు పెడితేనే అంతుంటే భూమండలం మీదకి అడుగు పెట్టి ఆయన తన వారిని ఇదిగో ఒక రక్షణలోనికి నడిపించడానికి, రక్షకుడుగా ఆరాధించడానికి వచ్చిన రోజు ఇది. చాలా ప్రాముఖ్యమైన రోజు. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ మనము క్రిస్మస్ దినమున మనము మరి గొప్ప దేవుని భక్తి శ్రద్ధలతో ప్రభుని మనము ఆరాధించాలి. క్రిస్మస్ లో 3 విషయాలు మనం ధ్యానించుకోవచ్చు. క్రిస్మస్ అనే అంటే ఇక్కడ మనం చదువుకుంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వాక్యాలు. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే క్రిస్మస్ లో ఏముందయ్యా అంటే ఆనందం ఉంది. దేవునికి స్తోత్ర. ఈ రోజున క్రిస్మస్ వచ్చి ప్రపంచానికి ఇక్కడ ఇంకా చెప్పాలయ్యా అంటే దేశాలకు, ఈ రోజున మనకు, మన గ్రామమునకు, మన సంఘమునకు, మన కుటుంబాలకు, మనకు ఈ క్రిస్మస్ ఏమిచ్చిందయ్యా అంటే ఆనందము. అందరం దేవుని స్తుతులు చూద్దాం. ఇది దేవుడిచ్చిన ఆనందం. ఈ ఆనందములో ఎంతో 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 చెప్పలేనిది ఇది. ఈ ఆనందము కనబడుతుంది. ఇది మనకిచ్చినటువంటి ఆనందము. రెండవది క్రిస్మస్ లో ఏముందయ్యా అంటే 2:10 మరలా నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. కనుక క్రిస్మస్ అంటే ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించినటువంటి రోజు. దేవునికి స్తోత్ర. క్రిస్మస్ అంటే ఆయన ఎదుట సాగిలపడ్డారు, ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించారు. ఒకటి క్రిస్మస్ అంటే ఆనందము, క్రిస్మస్ అంటే ఇప్పుడు సాగిలపడి ఆరాధించుట. మూడవది ఇక్కడ మనం చదువుకుంటే ఇక్కడ 2వ అధ్యాయం 17 వచనం చదువుదాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 17 వచనం. వారు చూచి ఈ శిశువును గుచ్చి. కనుక క్రిస్మస్ అంటే లోక రక్షకుడకు యేసు ప్రభుని సువార్తను ప్రకటించుట. దేవునికి స్తోత్ర. వారు చూచింది ఆ గొర్రెలు లేక ఆ గొర్రెల కాపరులు చూచింది ఎక్కడ చెప్పారంటే వెళ్ళి ప్రచురం చేశారట. క్రిస్మస్ అంటే ఆయన ప్రకటించుట, యేసయ్యను ప్రకటించాలి. యేసయ్య లోకరక్షకుడని ప్రకటించారు వాళ్ళు. అలాగే క్రిస్మస్ అంటే ప్రకటించుట. దేవునికి స్తోత్ర. 3 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి ఆనందించడం, రెండవది క్రిస్మస్ అంటే సాగిలపడి ఆరాధించుట, మూడవది
ఆయనను ప్రచురించుట. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ మేలైనా చేసినా, ఏ ఉపకారమైన చేసినా, ఏ కాపుదలను చేసినా, ఈ భూమి మీద ఉన్న మనలను ఆయనను ప్రచురించాలి, యేసయ్యను ప్రచురించాలి, ఆయన ప్రేమను ప్రచురించాలి, ఆయన మాటలు ప్రచురించాలి. దేవుడు నా కోసం చేశాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, మంచి వ్యాపారం ఇచ్చాడు, ఇదిగో చేతి పని ఇచ్చాడు, ఇదిగో బిడ్డలను ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇదిగో వివాహం చేయించాడు, ఇదిగో ఎన్నో కార్యాలు నా జీవితంలో చేశాడు అని ఆయన గురించి చాటి చెప్పడమే దేవునికి స్తోత్రం. రక్షకుడి గురించి చాటి చెప్పాలి అంటాడు. ఆయన ఏమన్నాడు అంటే, నీలో నాలో క్రిస్మస్. యేసుకు కావలసినవి ఏంటో తెలుసా? యేసై కావలసినవి క్రిస్మస్. మనం అనుకుంటాం మనం కొత్త బట్టలు కావాలి, కేక్ కావాలి, ఇంకా డెకరేషన్ కావాలి ఇంట్లో. నేను కట్ మీదకి వెళ్ళినప్పుడు అల్లం ఎల్లుల్లిపాయలు ఇప్పుడే కోసేసారు 5ంటికి. ఎప్పుడు దానికి అంటే క్రిస్మస్ అనగా భోజనం శ్రేష్టమైన, తినొద్దని అంటలా, తినాలి. దానికోసమే ఈ ప్రయాసం అంతా వాటితో చాలా ప్రాముఖ్యం ముడిపడి ఉంది, తినాలి. కానీ క్రిస్మస్ అనేది ఏం చూపిస్తుంటే, నీలో నాలో ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. అది మనలో కావాల్సింది ఏంటో తెలుసా? క్రిస్మస్ అనగా ఏం చేయాలయ్యా అంటే, ఆయన కావలసినవి ఏంటో తెలుసా? నీ నా గొప్పతనము కాదు, కానీ తగ్గింపు యేసయ్య కావాలి. దేవునికి స్తోత్ర. నీ నా గొప్పతనం వద్దు, కానీ మనలో తగ్గింపు కావాలి. రెండోది ఏంటో తెలుసా? ఇదిగో నీ నా సామర్థ్యత కాదు, కానీ సామర్థ్యవంతులు మేము అంటారు చూసారా? ఆ సామర్థ్యత కాదు, కానీ సమర్పణ కావాలి. దేవునికి స్తోత్రం. చూద్దామా ఏం కావాలంట? సమర్పణ. యూత్ పిల్లలు పట్టుకున్నారు ఆ పనిని. ఎన్ని అంటే పనులు, ఒక పని ఎన్నో పనులు వచ్చినాయి. ఒక సమర్పణతో మన జీవితాల్లో ఒక సమర్పణ అవసరం. మూడవది ఇక్కడ అంటున్నాడు కదా, తెలివి జ్ఞానము కాదు, కానీ మనకు కావాల్సింది యేసయ్యకి ఏంటో తెలుసా? నీలో నాలో నా జ్ఞానం ఉంది, తెలివి ఉందని అనటం కాదు, కానీ మనలో విధేయత కావాలి. ఏం కావాలంట? విధేయత కావాలి. నాలుగోది మనం చదువుకుంటే, నీలో నాలో డబ్బు కాదు, కానీ డబ్బు మన దగ్గర ఉన్న ధనము అది కాదు, కానీ మనలో నుండి త్యాగము యేసయ్యకి అవసరం. ఏం కావాలంటే యేసయ్యకి త్యాగము చేయాలి. దేవునికి స్తోత్ర. త్యాగము చేయాలి. దేవుని కోసం ఒక త్యాగము చేయాలి. ఒక చిన్న మాట, నాన్న అన్ని దేవుడు 5 అన్నదమ్ములు, మేము 3 అక్క చెల్లెళ్ళు. ఈరోజున అన్నీ ఇచ్చాడు దేవుడు. నాకు అన్నయ్య అమెరికాలో ఉన్నారు, జానని మీకు తెలుసు, మీరు ప్రార్థన చేస్తున్నాం, నేను చేస్తున్నాం, మనందరం చేస్తున్నాం. ఒక సందర్భంలో మాట్లాడతా, అన్నీ ఇచ్చేవయ్యా, మన నాన్నని ఎందుకు మాకు దూరం చేసేవయ్యా? ఎందుకయ్యా మా నాన్నను లేకుండా చేసేవయ్యా? కాలము రాలేదు కదా, ఇంకా వయస్సు ఉంది కదా అని అంటే, దానికి జవాబు దేవుడు చెప్పాడంట అన్నయ్యకి, జాన్ అన్నకి. నేనున్నాను, మీ నాన్న స్థానంలో నేనున్నాను, నువ్వు చెయ్యి, నేను వెంటున్నాను. నువ్వు చెయ్యి, నేను తోడుంటాను, తండ్రి స్థానంలో నేనున్నా అని అంటే 2 లక్షలు పెట్టుకొని 7 సేవకులకి బలమైన విలువైన బట్టలు ఇచ్చాడు. 7 సేవకులకి 4,500, అంటే నేను చెప్పకూడదు ఏ రేటు, విలువైన వాచీలు, టైటాన్ వాచీలు ఇచ్చాడు. 2-3 లక్షలు ఖర్చు పెట్టి ఆ వర్క్ చేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు మన నుండి ధనం ఆశించటల్లా ఒక త్యాగం. రోడ్డు దగ్గర కానీ, కత్తి మీద కానీ, మన ఇక్కడున్న దాని కానీ, అక్కడ ఉన్న వాళ్ళు కానీ, సంఘ బిడ్డలు నా కోసం ఈ సంవత్సరం చేసింది అయ్యా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ కోసం అని ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, 15,000 కానీ బట్టలు తీసుకోమని ఈ సంవత్సరం ఇచ్చారు. దాదాపు ఎంత అంటే 50,000 దాకా వచ్చారు. ఆ 50,000 మందిర పనులు, భోజన పనులు పెట్టారు. మీరు నమ్మండి, దేవుని యొక్క నామంలో ఆయన ఘనత కొరకు చెబుతున్నా. దేవునికి స్తోత్ర. అయితే అయినా దేవుడు నాకు ఏమి తక్కువ,
కుటుంబ బిడ్డలు, నా సంఘ బిడ్డలు సమృద్ధిగా ఉండాలనేటువంటిదే నా ఆశ. అదే నా పని, నా ప్రయాసం. రోడ్డు దగ్గర కొంతమందికి ఆ యొక్క కొన్ని విలువైనటువంటి చీరలు పంపించారు. నేను కొనలా, ఇవన్నీ అన్ని పంపించినాయి. నెక్స్ట్ లోపల సంఘ బిడ్డలకు నేను పంపిస్తాను, ఇప్పుడు మాత్రము అక్కడున్న వాళ్ళు కొంతమంది అని ఒక 20 చీరలు పంపించారు. 20 సేవకులకి బట్టలు, 20 మంది సేవకులకి బట్టలు పంపించారు. మళ్ళీ ఇవన్నీ దేనికోసం అంటే ఈ క్రిస్మస్లో ఆనందము, ఈ క్రిస్మస్లో ఆయన ఎదుట సాగిలపడేటువంటిది, ఈ క్రిస్మస్లో ఆయన్ని గురించి చాటి చెప్పటమే. ఇదంతా దేవుని నామం పనికొరకై. దేవునికి స్తోత్ర. కనుక మనలో కావాల్సిన డబ్బు కాదు, కానీ మనలో త్యాగము యేసై కావాలి. ఇక్కడ ఇంకా మనం చదువుకుంటే ఇదిగో మరి మనలో ఇక్కడ ఇలాంటి చాలా అవసరమై ఉన్నవి, అది ప్రభు కొరకే. దేవునికి స్తోత్ర. ఇక్కడ ఒక చిన్న సందేశము ఇందులో కంటిన్యూ చేస్తే ఒక మాట ఉంది, ఆ మాట చదువుకున్నాం. మరి 5:45 అయింది. 6 గంటల కల్లా మొత్తము మనము క్లోజింగ్ లోకి వద్దాం. ఒక చిన్న మాటలు ఇక్కడ అంటున్నాడు కదా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు మనం చదువుకుందాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, గోళమును కానుకలుగా దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా. అందరి గట్టిగా చూద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చూద్దాం. హల్లెలూయా. బలో క్రీస్తు మహారాజ్ కే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. మంచిది. ఇక్కడ మనము జ్ఞానులు ఆ శిశువును చూచి, ఈరోజు అంశం ఏంటయ్యా అంటే జ్ఞానులు ఆ శిశువును చూచి వారు పరిచయం చేశారు. దానిని మనం చూస్తే తూర్పు దేశ జ్ఞానులు 1000 కొలది మైళ్ళు ప్రయాణము చేసి, ఎన్ని మైళ్ళు అంట? 1000 కొలది మైళ్ళు ప్రయాణము చేసి కష్ట నష్టాలను, వ్యయ ప్రయాసాలను భరించి బాలయేసును దర్శించుటకు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన దర్శించడానికి ఏం చేశారంట? ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు. ఆయన ఎద్దుకు వచ్చింది జ్ఞానులు. ఇక్కడ మనం చూస్తే జ్ఞానులు పశువుల తొట్టులో ప్రభు అయిన యేసును చూచి రాజ్యమేలే దైవము కలిగిన రాజు అని. ఎవరంట ఆయన? రాజ్యమేలే దైవము కలిగిన రాజు అని, సిలువలో వేలాడే రక్షకుడు అని ప్రభు పక్షమున, ప్రజల పక్షమున విజ్ఞాపన చేసే యాజకుడని గుర్తించారు. మరొకసారి ఎలాగా వాళ్ళు చూశారయ్యా అంటే, ఎదుగో జ్ఞానులు పశువుల తొట్టులో యేసయ్యను చూచి రాజ్యమేలే దైవత్వమైన రాజని, సిలువలో వేలాడే రక్షకుడని, ప్రజల పక్షమున విజ్ఞాపన చేసే యాజకుడని గుర్తించి ఆయన ఎదుట సాగిలపడి ఆరాధించి ప్రభు హృదయపూర్వకముగా కానుకలుగా సమర్పించారు. దేవునికి స్తోత్ర. హృదయపూర్వకముగా కానుకలను సమర్పించారు యేసు ప్రభు వారికి. ఇక్కడ జ్ఞానుల గురించి కొన్ని విషయాలు. జ్ఞానులు తూర్పు దేశమునకు సంబంధించిన వారు. ఏ దేశం అంట వాళ్ళే? తూర్పు దేశ జ్ఞానులు అన్నారు. వీరు స్వప్నాలను, దర్శనములకు అర్థము చెప్పేవాడు. స్వప్నాలు అంటే కళలు వస్తాయి కదా, ఆ దర్శనాలు వాటిని అర్థము చెప్పేవారు. గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞులు. ఎవరంట వాళ్ళు? ఖగోళ శాస్త్రజ్ఞులు. వాళ్ళు రాజవంశమునకు చెందినవారు. ఏ వంశం అంట వాళ్ళే? రాజవంశమునకు చెందినవారు. కనుక వారు ఇక్కడ యేసయ్యను ఆరాధించడానికి వచ్చినటువంటి వారు. వాటిలో రెండోది ఏంటో తెలుసా? యూదులు మెస్సయ్య పుట్టుకను గుర్తించలేదు.
కానీ అన్ని దేశము నుండి వచ్చిన అన్యులు గుర్తించారు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా వింటున్నావా దేవుని బిడ్డలారా? ఎదుగో జ్ఞానులు, అదిగో ఎవరైనా అంటే అన్ని దేశము నుండి వచ్చిన వాళ్ళు యేసయ్యను పుట్టుకను గుర్తించారు. యూదులనే సొంత వాళ్ళు యేసయ్య జన్మదినము గురించి వారు గుర్తించలేదు. ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలుగా, దేవుని యొక్క నమ్ముకున్న బిడ్డలుగా ఆచారమైన భక్తులు, అలవాటైన భక్తులు ఉండకూడదు. ఒక ప్రత్యేకమైనటువంటిదిగా యేసయ్యలో గుర్తింపు మనకు కావాలి. దేవునికి స్తోత్రం. మూడో విషయములో ప్రాచీన బబులోను నగర ప్రాంతములలోను పార్తీయ దేశమునకు చెందిన వారు, అందుచేత పాత నిబంధన ప్రవచనాలలో వీరి గురించిన కొన్ని ప్రవచనాలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. జ్ఞానులు ఏం చేశారు అనే మాట మనకు కావాలి. వారు ఏం చేశారు అంటే 3 విషయాలు మనం చూస్తున్నాం. ఇక్కడ 2:10-11 వచనాలు చూస్తే ఆయనను పూజించుట సాగిలపడుట చేశారు. 2వ అధ్యాయం మత్తయి సువార్త 2:10-11 వచనాలు. సాగిలపడి అది మొదటిది ఏంటంటే ఆయనను పూజించుట సాగిలపడ్డ. ఎవరంటే జ్ఞానులు. ఆ శిశువును చూసి ఏం చేశారయ్యా అంటే సాగిలపడ్డారు, పూజించారు. ఇక్కడ మనం చదువుకుంటే రాజవంశములకు చెందిన వారే ఉన్నప్పటికీ తమ్ము తాము తగ్గించుకొని సాష్టాంగ నమస్కారం చేశారు. అది తను తాను తగ్గించుకొని ఏం చేశారంట? సాష్టాంగ నమస్కారం చేశారు. మహిమ ఘనత ప్రభువులకు చెల్లించిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు సమస్త మహిమ ఘనత ఎవరికి చెందాలని అంట? ప్రభుకే చెందాలని ఆయనకు పూజించారు, సాగిలపడ్డారు. ఇంకా వీరికి నలిగిన హృదయం కలిగి ఆరాధించే నిజమైనటువంటి క్రిస్మస్ గా వాళ్ళు చూశారు దేవుని యొక్క సన్నిధిలో. ఇక్కడ మనం చదువుకుంటున్నాం. రెండవది వాళ్ళు ఏం చేశారయ్యా అంటే కానుకలను సమర్పించిరి అన్నాడు. ఏం చేశారంట? కానుకలను సమర్పించారు. జ్ఞానులు తెచ్చిన అర్పణలు ఎంతో విలువైనవి. జాగ్రత్తగా ఉన్నాం. అయిపోయింది 10 నిమిషాల్లో. వారు ఇదిగో మరి కానుకలు సమర్పించారు. కానుకలు తెచ్చిన ఈ జ్ఞానులు తెచ్చిన అర్పణ ఎంతో విలువైనది. ఆ విలువైన అర్పణలు వాటిలో బంగారం ఉంది, సాంబ్రాణి ఉంది, బోళము ఉంది. అది మరి మరియకు కాదు కానీ యేసు ప్రభుకే సమర్పించారు. చప్పలు కూడా ప్రభు నామానికి కనపడుతున్నాం. తల్లి అయిన మరియ కోసం కాదు కానీ ఎవరి కోసం అంటే అది ప్రభు అయిన యేసు ప్రభు వారి కోసమే. దేవునికి స్తోత్రం. అది చేశారు కనుక సమర్పించింది అన్నాడు. బంగారము అనే మాట, బంగారం ఉంది. ఇదిగో బంగారం అనే మాటకు అర్థం ఏంటయ్యా అంటే క్రీస్తు రాచరికమునకు గుర్తు, రాసు ఆయన. అందుకోసమే యేసయ్యను అడిగితే ఆ పిలాతు ఎదుట చెప్పారు ఆయన, నువ్వు రాసువా అన్నాడు. అంటే యేసయ్య అన్నాడట, నువ్వు అన్నట్టే నేను రాసుని. యేసయ్య రాజు. యేసయ్య ఈ జ్ఞానులు యేసయ్యని ఎలా చూస్తున్నారే అంటే యేసయ్య రాజుగా చూస్తున్నారు. రాచరికములో ఉన్నవాడని, రాజుగా ఉన్నవాడని. అందుకోసమే అదిగో ఆ రాజు దగ్గరికి, ఏ రాజు? ఏ రోజు రాజు. చూసావా, సోమరాజు గారు గుర్తుందండి, మీకు గుర్తురాదు. ఎందుకంటే ఆయన పేరు కూడా రాజేగా. దేవునికి స్తోత్రా. కనుక ఏ రోజు రాజు దగ్గరికి వచ్చి అడుగుతారట్టగా. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము బంగారము అమూల్యమైనది, విలువైనది, లోహాలలో చాలా విలువైనది. రాజులకు బహుమానంగా ఇచ్చేది, వారు ధరించేది ఏంటయ్యా అంటే విలువైన బంగారమే. బంగారం ఎక్కడ పడితే అక్కడ పడేసే వాళ్ళు ఉంటారా? ఎవరు రాజు ఎక్కడ పెడతారు? మీరు వాళ్ళు ఎక్కడన్నా పెడితే చెప్పరేంటి? పెట్రోల్ పెడితే ఎప్పుడైనా పోవచ్చు. అది అందుకోసం విలువైనటువంటిది. ఎవరు యేసయ్య? యేసయ్య ఎవరో తెలుసా? విలువైనటువంటి వ్యక్తి. యేసయ్య విలువైనటువంటి యేసయ్య నీకు నాకు కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. నేను కలిగి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ అందుకోసమే ఇక్కడ అంటాడు కదా, కీర్తనల గ్రంథము 47:2 చదువుకున్నాం. కీర్తనలు
అయిపోయింది. ఇక యెహోవా యెహోవా మహోన్నతుడు, మహోన్నతుడు, భయంకరుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి ఆ. మహారాజయ్యున్నాడు. అది రాజు. ఆయన ఎవరంట? ఒక దేశానికోనో ఒక ప్రాంతానికోనో ఇదిగో తెలుగు 2 రాష్ట్రాలకోనో కాదాయన, ఒక దేశానికి కాదాయన, సర్వభూమికి. చెప్పలు కొడదాం అందరము. ఆయన మందిరములో ఉన్న మనము ఎవరంటే యేసయ్య సర్వభూమికి రాసే ఉన్నాడు, రాజులకు రాసే ఉన్నాడు, కింగ్ ఆఫ్ కింగ్ అన్నాడు. దేవునికి స్తోత్ర. రాజులకు రాజు అయినంతే. ఆ రాజు కొరకై ఈ దినాన మనందరం ఇక్కడ ఆరాధించడానికి, పూజించడానికి వచ్చాం. అయితే ఈ జ్ఞానులు తీసుకొచ్చింది ఏంటో తెలుసా? బంగారం. అందుకోసమే ఇక్కడ అంటున్నాడు తిమోతి రాసిన పత్రికలో, మొదటి తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనములో ఒక మాట అంటున్నాడు. శ్రీమంతుడును. ఆయన ఎవరంట? శ్రీమంతుడును, అద్వితీయుడునగు సర్వాధిపతి కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. అది దేవునికి స్తోత్రం. ఆయన శ్రీమంతుడు. ఎక్కడ జన్మించాడంట? అంతా ఉండి పశువుల పాకలో, పశువుల తొట్టులో పుట్టుకోబెట్టాడు. మన పిల్లలు ఎక్కడన్నా మట్ల వదిలిపెట్టే తల్లి ఏమంటది? దూరం నుండి చూసే అంటది తల్లి. అమ్మో, ఇందాక నక్షత్రం అని చెప్పాడు. ఎక్కడ ఉదయించిందంట? యాకోబులు. కట్ట మీద ఒక ఆమె పేరు నక్షత్రమ్మ. ఆమె నల్లగా ఉంటుంది, పేరు మాత్రం. అయినా కానీ ఆమెకి దేవుడు ఆ వెలుగునిచ్చాడు. దేవునికి స్తోత్ర. అంటే మనుషుల ఆ శరీర తత్వాలను బట్టి ఆయన కాదాయన, వెలిగించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్ర. అందుకోసమే శ్రీమంతుడు, అద్వితీయుడు, ఆయన సర్వభూమికి రాసై ఉన్నాడు. ఆయన రాసు. అందుకోసమే రాజుగా గుర్తించారు. ఆ జ్ఞానులు శిశువును చూసి రాజుగా. రెండవది ధ్యానం చేసుకుంటే ఇక్కడ సాంబ్రాణి అన్నాడు. ఏం తీసుకొచ్చారంటే వాళ్ళు పెట్టెలు? సాంబ్రాణి. క్రీస్తు యేసు ప్రభువారు ప్రధాన యాజకుడుగా గుర్తించారు. ఆయన ప్రధాన యాజకుడు. సాంబ్రాణి అంటే ప్రధాన యాజకుడుగా గుర్తు. ఇక్కడ మనం చదువుకుంటే యాజకుడు అనగా మధ్యవర్తి, ప్రజల పక్షమున విజ్ఞాపన చేసేవాడు. దేవునికి స్తోత్ర. ప్రజల పక్షమున విజ్ఞాపన చేస్తాడు. అందుకోసమే శిలువలో ఆకాశమునకు భూమికి మధ్యలో వేలాడుతూ మొదటి ప్రార్థన అంటే తెలుసా? తండ్రి, వీరు ఎరగరు కనుక వీరిని యాజకుడు. ఆయన తిడతన్నా, కొడతన్నా, దూషిస్తున్నా ఆయన అన్నాడు కదా, క్షమించయ్యా. మధ్యవర్తి ఆయన. ఆయన ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఇక్కడ అంటాడు ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో ఈ ప్రధాన యాజకుని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఆకాశము మండలము గుండా వెళ్ళినా దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక, మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదుము. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఏ మధ్యను పట్టుకొని ఉంటావు? ఈ ప్రధాన యాజకుని ద్వారా ప్రతిఫలము, ఈ ప్రధాన యాజకుని ద్వారా బహుమానము, ఈ ప్రధాన యాజకుని ద్వారా పరలోకము, ఈ ప్రధాన యాజకుని ద్వారా రక్షణ కార్యాలను నువ్వు చూడగలుగుతావు. దేవునికి స్తోత్ర. వదిలిపెట్టు ఉండద్దు, విడిచిపెట్టు ఉండద్దు, పట్టుకునే ఉండు. ఇదిగో ఈ ఊపిరిపోయే వరకు కూడా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. స్వరాలు గట్టిగా జరుగుతా. హల్లెలూయా. మధ్యాహ్నం గుర్తొచ్చేసింది. అప్పుడైతే అర్థం కాదు, ఇప్పుడే. కనుక ప్రధాన యాజకుడు అంటే ఆయన మనకు సాంబ్రాణి. ఆ యొక్క విషయంలో ఎందుకు తెలుసా? ఎందుకు ప్రధాన యాజకుడు అయ్యాడయ్యా అంటే, ఆదిలో ఆదాము ద్వారా తెగిపోయిన ఈ బంధము ఇది కడపటి ఆదాము ద్వారా మరలా అది పునరుద్ధరించబడింది. దేవునికి స్తోత్ర. ఈ ప్రధాన యాజకుడు ఉండటం వల్ల ఇందుకు మరలా సంబంధము, ఆ మరలా దేవుని బిడ్డలుగా అదిగో ఐక్యపరచబడ్డాము యేసయ్యలో. అట్టి కృప మనకు తోడుగా ఉండును గాక. మూడవదిగా మనం చూస్తే ఆయన దగ్గర 3 పెట్టేముందంట జ్ఞానులో బోళము ఉన్నది. ఈ బోళము క్రీస్తు శ్రమలకు మరణమునకు సూచన. శ్రమలు, మరణం.
శ్రమలు మరణానికి సూచన. అందుకోసమే ప్రభువు ఈ లోకములో జీవించి చివరిలో మానవుల కొరకు తన ప్రాణం పెట్టి సిలువలో మరణించెను అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనము మత్తయి మార్క్స్ వార్తలో 10వ అధ్యాయము 45వ వచనంలో చెప్తున్నాడు ఆ మాట. మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా దేవునికి స్తోత్ర. తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. సాంబ్రాణి అంటే శ్రమలు మరణము. నీ కోసము శ్రమ పడిన వాడు, నా కోసము శ్రమ పడి వేసయ్యా, మరణించి వేసయ్యా, ఆయన వంటి వారు ఎవరు కూడా అని వారు ఆ పెట్టెలు తీసుకొచ్చాడు. 3 పెట్టెలు ఆయనకు సమర్పించారు. అయితే మనము ఏం చేయాలి? వాళ్ళైతే బంగారం తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చి సాంబ్రాణి తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు బోళం తీసుకొచ్చారు, వాళ్ళు తీసుకొచ్చారు. మనం ఏం తీసుకురావాలి? మనం ఏమి ఇవ్వాలి అంటే ప్రభు అంటున్నాడు కదా ఇక్కడ, జ్ఞానులు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులను, వారికి ఇచ్చిన జ్ఞానమును, వారికి ఇచ్చిన సమయమును, వారికి ఇచ్చిన ధనమును, హృదయములను యేసయ్య పాదము పద్మములు ఎదుట సమర్పించారు, పూజించారు. అయితే మనం ఏం చేయాలో తెలుసా? మన హృదయములను ఆయనకు సమర్పించాలి. చెప్పలబడ్డ ఒకసారి ఈ క్రిస్మస్ ఈ నిజమైన ఆనందము సంతోషం ఉండడానికి మనము మన హృదయాలను మన జీవితాలను ప్రభుకి సమర్పించుకోవాలి. అప్పుడే నిజమైన ఆనందము సంతోషం. క్రిస్మస్ ప్రపంచమంతా ఎక్కడ చూచినా క్రిస్మస్ ఉన్న బిజినెస్ గా ఉన్న బట్టలు షాపులు ఏదైనా ఆ క్రిస్మస్ కున్న ధనము ఎక్కడ ఏ పండగకు రాదు అంటారు. క్రిస్మస్ లో అంతా దేవుడి గురించిన ఆ ప్రేమ తన ప్రజలైన మన మీద చూపించాడు దేవుడు. దేవునికి స్తోత్ర. ఇటు విధముగా దేవుడు ఈ సంఘముని పరిచర్యను, ఇదిగో ఇక్కడున్న పెద్దలు, బయట ఉన్న పెద్దలు, ఎవరి బిడ్డలు, ఇక్కడున్న సంఘ బిడ్డలు, మనందరి జీవితాల్లో అట్టి ఎదుగు మరి ఆ జ్ఞానులను చూచి, ఆ శిశువుని చూచి ఎలా చేశారో అలాంటి సమర్పణలు, అలాంటి భక్తి జీవితాలలో అట్టి రీతిలో ప్రభు మనల్ని నడిపించును గాక. ఇటు మాటలు ప్రభు మన వెనుకడులో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.